మీ ముందు ఉంచబోతున్న అంశం గర్భాచార ధ్యానం అందించాం. బాలమోదరు అలాగే డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ వేణుగోపాల్ గారు కూడా అభివృద్ధి కావాల్సిందిగా కోరుతున్నాం. డిఆర్ఓ గారు మరియు ఆర్టీఓ గారు కార్యక్రమాల విషయంలో లాస్ట్ 3 సంవత్సరంలో పోయిన 3 సంవత్సరంలో మన తెలంగాణ వచ్చిన తర్వాత ఏమేం అభివృద్ధి జరిగింది, ఏమేం వెల్ఫేర్ స్కీమ్స్ వస్తున్నాయి, మన నదిగడ్డ ఈ ప్రాంత కోసం ఏమేమి స్పెషల్ ప్యాకేజ్లు కానీ స్కీమ్లు కానీ ప్రభుత్వం ఇచ్చారు, ఆ విషయంలో ప్రభుత్వం సందేశాలు ఈరోజు గౌరవ మంత్రి వర్యులు చెప్పారు. జస్ట్ 1-2 మాటలు మాత్రం చెప్తాను. ఇది యంగెస్ట్ స్టేట్ మన దేశంలో, 29 స్టేట్. తర్వాత కూడా అభివృద్ధి ప్రకారంగా చూస్తే, స్టెబిలిటీ ప్రకారంగా చూస్తే, వేరే డెవలప్మెంట్ స్టేట్ ఇండికేటర్స్ కానీ సోషల్ ఎకనామిక్ ఇండికేటర్స్ కానీ అన్ని విషయాలు చూస్తే ఫస్ట్ కానీ లేకపోతే తప్పకుండా టాప్ 3 కానీ టాప్ 5లో మన రాష్ట్రం ఉంది. దీనికోసం ప్రభుత్వం మాత్రం కాదు, ఇక్కడ ఉన్న సమాజం, ఇక్కడ ఉన్న జనాలు మీ అందరికీ కూడా ఈ క్రెడిట్ పోతుంది. దీనికోసం మీ అందరికీ ధన్యవాదం కూడా తెలియజేస్తున్నాను, ఇంకా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఆల్రెడీ కొంత షెడ్యూల్ వెనక ఉన్నాము, మరియు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదం తెలియజేస్తూ
బాల్ భవన్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను త్వరగా ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసేయండి. నమస్కారం.